ఈ లోకమనే సంద్రములో ఆత్మలమైన మనము శరీరం అనే ఓడను నడిపించేటప్పుడు పరిస్థితులు మనకు అనుకూలించవు. సుడిగాలి లాంటి కష్టాలు ఎన్నో వస్తూ ఉంటాయి. సుడిగాలి లాంటి కష్టాలకు ఈ శరీరం అనే ఓడ తూగిసలాడుతూ ఉంటుంది, పడిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. పడిపోవడానికి ఈ ఓడ సిద్ధంగా ఉన్నా కానీ నువ్వు నేను ఆత్మలమైన నావికులమైన మనము దేవునికి ఇచ్చిన మాట అనే చుక్కాన్ని పట్టుకొని ఏం చేయాలో తెలుసా? మన ఇష్టం వచ్చినట్టే ఈ పడవ నడవాలి. శరీరాన్ని పడవ నడవకపోతే పౌలు గారు ఏం చేస్తాడో తెలుసా? దీన్ని ఏం చేస్తాడట? నల్లగొడతాడట. నువ్వు చెప్పినట్టు నేనేడమా, నేను చెప్పినట్టు నువ్వు వినడమా? ఆ నావికుడు చెప్పినట్టు వినాలే తప్ప పడవ చెప్పినట్టు నావికుడు వినకూడదు. మనకి ప్రవర్తనలో కానీ మన భక్తి జీవితంలో కానీ చిన్న లోపం ఎదురైంటే ఎప్పటికీ మీరు సేవలో అడుగు కూడా పెట్టలేకపోతుంది. భవిష్యత్తులో మీరు సేవ చేయాలనుకుంటారు కదా, చిన్న తప్పు కూడా దొరకకూడదు. ఎలా ఉండాలంటే సమాజం 1000 కళ్ళు వేసుకొని వచ్చి ఉంటుంది. చిన్న తప్పు దొరికిందంటే పట్టేయాలనుకుంటారు. నన్నైతే నేను స్వార్థ ప్రారంభించిన ఇప్పుడు నేను కూడా యవన జీవితంలో నన్ను ఎంతమంది అనుమానించే వాళ్ళో తెలుసా? ప్రతి చిన్న విషయంలో ఇటు దొరుకుతారని 12 ఏళ్ళు మా ఊరంతా కాసుకునేది. ఇప్పటికీ మా ఊరంతా ఏదో చిన్న విషయంలో ఇటు దొరకకపోతాడని వాళ్ళు మాట్లాడుకుంటాడు. ఎవడో ఒకటి నుంచి నాతో చెప్తుంటాడు. అందరూ పడిపోయినాడు, ఇడు ఉండలేదు, ఇంకా దొరుకుతాడని చూస్తుంటాడు. కానీ నేను ఒకటి అనుకుంటున్నాను, వీళ్ళేంది నన్ను చూసేది? నా దేవుడు నన్ను చూడాలని దేవునికి భయపడుతూ మనం బతికామనుకోండి, లోకంలో ఏ ఒక్కడు మన వైపు ఏలెత్తి చూపించాడు. మన చెల్లెలు రాజీ చాలా మంచి మాట చెప్పింది కదా, మన జీవితాలు ఎట్టుంటాయట? నిలకడ లేని జీవితాలు. పొయ్యి మీద పాలు పెరిగినట్టు తారాస్థాయికి ఓ అని పెరుగుతాం, మళ్ళీ ఎవడో నీళ్ళు చల్లినట్టు మళ్ళీ చల్లాడిపోతాం. ఎప్పుడో వాక్యం వింటున్నంతసేపు మనకి ఎట్టుంటుందో తెలుసా? నిజంగా వాక్యం వింటున్నంతసేపు ఇంకా మారాలి, దేవుని కోసం చెయ్యాలి, అలా చేయాలి, ఇది చేయాలన్నప్పుడు పొయ్యి కింద మంట పెడితే పాలు తారాస్థాయికి పెరిగినట్టు పో అని పెరుగుతాం. ఎంతసేపు ఉంటుంది? వందనాలు చెప్పుకొని బయటికి పోయేంత వరకే ఇంకా అయిపోయా. వందనాలు చెప్పుకొని బయటికి పోయినామంటే ఎవడో పాల మీద నీళ్ళు చల్లినట్టు మళ్ళీ చల్లారిపోవడమే, మళ్ళీ లోకంలో కలిసిపోవడం. మళ్ళీ ఇలాంటి భక్తి జీవితాలు మనకు చూసారు. కరెక్ట్ కాదండి. ఒక్కోసారి సమ్మర్ కాలం వచ్చినప్పుడు పైన ఆకాశంలో మేఘాలు వస్తుంటాయి. మీరు గమనించారు లేదా? మేఘాలు వస్తుంటాయి, మబ్బులు కురుస్తాయి, ఉరుములు వస్తుంటాయి, మెరుపులు వస్తుంటాయి. ఒకసారి వర్షాలు అసలు పడవు. నేను ఇలాంటివి చాలాసార్లు గమనించాను. మేఘాలేమో ఫుల్గా కమ్ముకుంటాయి, సౌండ్లు, ఉరుములు వస్తుంటాయి, మెరుపులు వస్తుంటాయి, సౌండ్లు వస్తుంటాయి. కానీ ఒక్క చినుకులు కూడా అది విదల్చకుండా దాటి వెళ్ళి పోతూ ఉంటాయి. వాటిని చూసినప్పుడు అనిపించింది, వర్షము నేల రాల్సిన ఆ ఉరుములు ఎందుకు, ఆ మెరుపులు ఎందుకు, ఆ సౌండ్లు ఎందుకు? సౌండ్లు చేయడం గొప్ప కాదు, వర్షపు చినుకులు రాల్చడము గొప్ప. ఇది మన జీవితంలో మనకు అర్థం కాదు. నేను అలా బతుకుతున్నా, ఇలా బతుకుతున్నా, నేను నికార్సుగా జీవిస్తాను, దేవుని కోసం అది చేస్తానా, ఇది చేస్తానని మన నోరులు కాదు మాట్లాడాల్సింది, మన క్యారెక్టర్లు మాట్లాడాలి, మన బ్రతుకులు మాట్లాడాలి. ఈ వర్షాకాలంలో మీరు గమనించారా? వర్షాకాలంలో తార్ రోడ్డు చాలా గట్టిగా ఉంటుంది. తార్ రోడ్డు గట్టిగా ఉన్న ఒక రోజు రాత్రికి ఉరుములు మెరుపులు గట్టిగా వచ్చాయనుకో, ఆ తార్ రోడ్డును చీల్చుకొని ఆ తార్ రోడ్డు లోపల పైకి ఏమొస్తుంటాయి చూసారా? పుట్టగొడుగులు వస్తుంటాయి. నేను చాలాసార్లు గమనించాను. అరే దీని తార్ రోడ్డునే చీల్చింది కదా, దీని శక్తి ఎంత అని చూద్దామని గట్టిగా ఒకసారి కాలుతో అలా అన్నానండి. నిజంగా దాని శక్తి ఏంటో తెలుసా? యాప చెట్టుకున్నంత శక్తి ఉంటుంది దానికి. యాప చెట్టుకున్నంత శక్తి ఉందా? లేదు. మరి చాలా బలహీనమైనది. బలహీనమైన అదే తెగించి బయటకు వచ్చింటే మనం ప్రభువు కోసం మనం తెగించి బయటికి రాలేమా? ఖచ్చితంగా రావాలి. ఆ రోజు హనోక్ గారిలో చెప్పుకోవడానికి 300 సంవత్సరాలు ఉన్నాయి. నేను దేవునితో నడిచిపోవడానికి చెప్పానికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? ఆయనతో 300 ఏళ్ళు ఉన్నాయి. కానీ మనము దేవునితో నడిచామని చెప్పుకోవడానికి ఒక్కరోజైనా సంపూర్ణంగా ఉందా? సంపూర్ణంగా ఏదో కొద్దిసేపు 1 గంట బతికాము, లేదంటే ఆదివారం పొద్దు నుంచి సాయంత్రం వరకు సేవలో ఉన్నాము, సాయంత్రం స్వార్థలో అప్పుడప్పుడు కాదు, సంపూర్ణంగా దేవునిలో ఒక్క రోజైనా ఉందని చెప్పుకోవడానికి మన జీవితంలో ఒక్క రోజైనా ఉందా? కానీ హనోక్ అయితే 300 ఏళ్ళు ఉంది. హనోక్ గారికి మన జీవితాల్లో కూడా ఉండాలి ప్రేమ దేవుని వాళ్ళు. నువ్వు కష్టాల్లో ఉన్నావా? కష్టాల్లో ఉండు, నలిగిపోతూ మళ్ళీ ఎవరిని వెంబడించాలి? యేసుక్రీస్తుని వెంబడించు. బాధలు వచ్చిన బాధలు అనుభవించు, కష్టాలు భరించు, వేదనతో కుమిలిపో, ఏడుస్తూ కూడా నువ్వు ప్రభువుని ఏం చేయాలో తెలుసా? వెంబడించాలి. ఏడుస్తూ కూడా వెంబడించాలి. ఆ రోజు హన్నమ్మ గారు వచ్చిందట, ఆ దేవుని మందిరంలో వేసి మోకాలేసి ప్రార్థన చేస్తుందట. తనకు బిడ్డలు లేరు, ఏం చేద్దాము? ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ కూడా ఎవరిని వెంబడిస్తూ ఉంది? అక్కడ దేవుణ్ణే వెంబడిస్తూ ఉంది, దేవుణ్ణి ఆనుకొని ఉంది. నీ జీవితంలో పిల్లలు లేరా? ఏడుస్తూ కూడా నువ్వు ఎవరిని వెంబడించు? ప్రభువునే వెంబడించు. నీ భర్త మారలేదా? కుమిలిపో, బాధపడు, ఏడుస్తూ కూడా ఎవరిని వెంబడించు?
క్రీస్తునే వెంబడించు. నీ సిలువను మోస్తూ, నీ బాధలు పడుతూ, నీ కష్టం నువ్వు చేస్తూ, నీ ఫ్యామిలీని కొంతమంది ఏం చేస్తుంటారు, నేను దేవుని సేవ చేస్తాను కుటుంబాన్ని విడిచిపెడతా ఉంటాడు. నేను దేవుని సేవ చేస్తానని భార్యని విడిచిపెడతా ఉంటాడు. నేను దేవుని సేవ చేస్తానని తల్లిదండ్రులు విడిచిపెడతా ఉంటాడు. ఎవరు చెప్పాడు? కొంతమంది ఏం చేస్తుంటారు, నేను దేవుని సేవ చేస్తాను కుటుంబాన్ని విడిచిపెడతా ఉంటాడు. నేను దేవుని సేవ చేస్తానని భార్యని విడిచిపెడతా ఉంటారు. నేను దేవుని సేవ చేస్తానని తల్లిదండ్రులు విడిచిపెడతా ఉంటాడు. ఎవరు చెప్పాడు? ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ బాధలు నువ్వు పడాలి, నీ కుటుంబ భారాన్ని నువ్వు మోయాలి. ఇవన్నీ నువ్వు చేస్తూ కూడా ఎవరిని వెంబడించాలి? ప్రభువుని వెంబడించాలి. అప్పుడే నువ్వు దేవునికి బాగా నచ్చుతావు. కుటుంబాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించిన బైబిల్ ఎక్కడన్నా చెప్పాడా? నీ భార్యని విడిచిపెట్టి నన్ను వెంబడించిన ఎక్కడన్నా చెప్పాడా? నీ సిలువను ఎత్తుకొని ఆయనను ఏం చేయాలి? వెంబడించాలి. కానీ ఆయన కంటే నీ భార్యను ఎక్కువగా నువ్వు ఎప్పటికీ ప్రేమించకూడదు. ఆయన కంటే ఎక్కువగా నీ తల్లిని నువ్వు ఎక్కువగా ప్రేమించకూడదు. కానీ నీ తల్లిని మోస్తూ నువ్వు మళ్ళీ ఎవరిని వెంబడించాలి? యేసుక్రీస్తుని వెంబడించాలి. ఇదే ధర్మం, ఇదే న్యాయం, ఇదే దేవుడు పెట్టిన కట్టడ. మన జీవితం కూడా మనం ఒక్కరమే దేవునిలో ఉంటామండి ఒక్కొక్కసారి. ఎందుకంటే మనం భక్తి జీవితంలో కొనసాగుతుంటాం. మన భార్యలు కానీ, మన పిల్లలు కానీ, మన అమ్మ కానీ, మన నాన్న కానీ, మన బంధువులలో ఎవరు కానీ దేవుళ్ళు లేరనుకోండి, దేవునికి విరుద్ధంగా బతుకుతున్నారనుకో, ఒక అరిమతయి యోసేపులా మనం కూడా ఏమైపోవాలో తెలుసా? కుంగిపోవాలి, కుమిలిపోవాలి. అయ్యో చచ్చిపోతే నేను పరదేశకు పోయేట్టుగానే ఉన్నాను కానీ నా తల్లి పోయేట్టుగా లేదు. బాధ కలుగుతుందండి. ఎవరికి కలిగదు చెప్పండి? మన తల్లి పరలోకం పోయేట్టుగా లేదే. మన నాన్న, నేనేమో చర్చికి వెళ్తాను, మా నాన్నేమో మందు తాగడానికి వెళ్తుంటాను. మన నాన్నను చూసినప్పుడల్లా మనకు బాధ. మన పిల్లలు, మన బంధువులు, మన రక్త సంబంధికులు అలా చూసినప్పుడల్లా మనలో ఏం కలగాలో తెలుసా? ఒక అరిమతయి యోసేపు లాంటి మంచి మనసుతో కుమిలిపోతూ వాళ్ళ కోసం ప్రార్థన చేసే మంచి మనసు మనలో కలగాలి. ఉదాహరణకు యవ్వన కాలంలో ప్రేమలని చాలా ఎక్కువ కనపడుతుంది, చాలా మందిలో కనపడతాయి. ప్రత్యేకంగా మన క్రైస్తవుల్లో కూడా ఉన్నాయి ఇవన్నీ. ఒకానొక సందర్భంలో ఒక అమ్మాయిని చూసి మనం ఏమనుకుంటామంటే, ఈ అమ్మాయి నాది, ఈ అమ్మాయిని నేను బాగా ప్రేమిస్తున్నాను. ఈ అమ్మాయి నాది అని నువ్వు అనుకుంటున్న టైంలో ప్రభువు ఒక సూటిగా మనల్ని చూసి ఒక మాట అంటాడు. ఏమంటారంటే, నా పరిచర్య కోసము నీది అనుకుంటున్న అమ్మాయిని విడిచిపెట్టి నా కోసము వస్తావా? నీది అనుకుంటున్న అమ్మాయిని, లేదంటే నీది అనుకున్న అబ్బాయిని విడిచిపెట్టి నా పరిచర్యకు నువ్వు వస్తావా అని అడిగినప్పుడు, నాది అనుకున్న ఏ దాన్నైనా కానీ అలా ఇడిచి, ప్రభువా ఈ రోజే నేను నీకోసము వస్తాను అని ఎవడైతే అడుగు ముందరికేసి తెగించి బంధాన్ని తెంపుకొని ఒక్క అడుగు ముందుకేస్తాడు చూసినాడా, ఆడు యేసుక్రీస్తు వారి శిష్యుడైతే. ఆ పిల్లలకు పాఠం చెప్పేటప్పుడు ఒక మాట ఉంటుంది. ఏంటంటే, ఈ జీవితం ఎలాంటిదంటే పులి మీద సవారి లాంటిదట. పులి మీద సవారి అంటే గుర్రాల మీద సవారీ చేయడం మనకు తెలుసు. జీవితం ఎలాంటిదో తెలుసా? పులి మీద సవారీ లాంటిది. పులి మీద ఎక్కి తోలుతున్నంతవరకు అది పోతూ ఉంటుంది, దాన్ని నడిపించినంతవరకు అది పోతుంది. ఎప్పుడైతే ఆ పులి నువ్వు దిగావనుకో, ఆ పులి నిన్నేం చేస్తుంది తెలుసా? ఏం చేస్తుంది? చంపేస్తుంది. క్రైస్తవ జీవితం కూడా ఎలాంటిదో తెలుసా? పులి మీద సవారు లాంటిది. సావుకు తెగించే దీని మీద అడుగు పెట్టాలి. నాగటి మీద చెయ్యి వేయడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? సావు మీద చెయ్యి వేయడమే. ఒక మాటలో చెప్పాలంటే, సావుకు తెగించి నిలబడేవాడే క్రైస్తవుడు అవుతాడే తప్ప సావును చూసి జడిసేవాడు ఎప్పటికీ క్రైస్తవుడు కాలేడు. మన జీవితంలో కూడా హృదయ లయలు ఏదో ఒకరోజు ఆగిపోయి స్థిరంగా ఒక లైన్ ఎలా అయితే కొనసాగిందో, ఈ పాడు జీవితము హృదయ లయలు లాంటివే. ఎన్నిసార్లు లేచి నిలబడి కొట్టుకుంటూ ఉంటావు. ఒక్కరోజు పాపం విషయంలో చచ్చిపోతే నీ జీవితంలో కూడా ఒక స్థిరమైన లైన్ కంటిన్యూగా కొనసాగుతూ వస్తుంది. పేతురులో వచ్చిన ఆ లైన్ నీ జీవితంలో రావట్లే, నా జీవితంలో రావట్లే. స్థిరపడం అది నా చేతుల్లో లేదనిపించింది. అది ఎవరి చేతుల్లో ఉన్నదటమ్మా? ఒకని నడత యెహోవా చేతనే. అంటే ఈ ఆయువు పట్టు నా చేతుల్లో లేదనమాట. స్థిరపడడం అని ఎవరి చేతుల్లో ఉంది? అది దేవుని చేతుల్లో ఉంది. ఆ రోజు నేను గ్రహించిన నేను నాటి నుంచి నేటి వరకు ఒకటే ఒక ప్రార్థన. ఏ ప్రార్థన అంటే, నన్ను స్థిరపరచు. ఎందుకంటే నా చేతుల్లో లేదు ప్రభువా, నీ చేతుల్లో ఉంది. నువ్వు దయదలిసి నాకు భిక్షగా ప్రసాదిస్తే అది నా జీవితంలోకి వస్తుంది. అందుకోసమే ఆయన వేసి ఆ భిక్ష కోసం అనుక్షణం నేను ఎదురు చూస్తూ ఉంటాను.
అడిక్ట్ కావడం తప్ప? మన యేసుక్రీస్తు వారే అడిక్ట్ అయిపోయారు. వ్యసనాక్రాంతుడట యెషయా గ్రంథంలో. ఆయన కూడా వ్యసనాక్రాంతుడే. ఎవరంటే వ్యసనం ఆయనకు? దేవుడంటే వ్యసనం. నీకు నాకు ఏముండాలో తెలుసా? దేవుడంటే వ్యసనం ఉండాలి, బైబిల్ అంటే వ్యసనం ఉండాలి, భక్తి జీవితం అంటే వ్యసనం, ఆత్మీయ జీవితం అంటే వ్యసనం, దేవుని కోసం పడే కష్టాలంటే వ్యసనం, ఉపవాసాలు చేయడం అంటే వ్యసనం, ప్రార్థనలు చేయడం అంటే వ్యసనం, కష్టం వస్తే దేవుని దగ్గర కన్నీరు గారసాలంటే వ్యసనం, మనలో ఏమైనా లోపాలుంటే సరిదిద్దుకోవాలంటే వ్యసనం. ప్రతిదీ ఏముండాలంటే దేవుడు బైబిల్లో చెప్పినవన్నీ మనకి ఏమైపోవాలంటే వ్యసనాలుగా మన జీవితంలోకి వచ్చేయాలి, వ్యసనాలుగా వచ్చేయాలి. అప్పుడే మన జీవితం స్థిరపడిపో. రోజు ఒక్కటి పక్కన పెట్టిన, రోజు ఒక్కటి చాలు, ఒక్కటే, అన్ని అవసరం లే. రోజు ఒకటి తీసి పక్కన పెడతాం. ఈరోజు దొంగతనం పెడతాం, రేపు మోహం చూపు పెడతాం, మన్నాడు వ్యభిచారం పెడతాం, మన్నాడు మోసాలు పెడతాం. ఇలా రోజు ఒక్కటి తీసి పక్కన పెట్టిన సంవత్సరానికి 365 రోజులైతే ఒక్క సంవత్సరంలోనే మనలో ఎవరు కనపడతారో తెలుసా? యేసుక్రీస్తు వారు కనపడతాడు. అంతే. ఇంకా ఒక్క సంవత్సరంలోనే, ఒకే ఒక్క సంవత్సరంలోనే మనలో ఉన్న ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టి, అంటే సంవత్సరం లోపు మనం నడుస్తూ ఉంటే మనం నడిచినట్టు కనిపించదు. ఎవరు కనిపించాడు కనపడుతుంది తెలుసా? యేసుక్రీస్తు వారే శరీరాన్ని ధరించుకొని భూమి మీద నడిస్తే ఎలా ఉంటుందో మనం నడిస్తే ఎలా ఉంటుంది. ఎప్పుడు? యేసుక్రీస్తు వారి క్రియలు నీకు కూడా వాడుకైతే. ఈరోజు నీకు క్షేమకరంగా ఉండొచ్చు, ఒకరోజు నీకు సంకటకాలం వస్తుంది. ఈరోజు నువ్వు హాయిగా జీవిస్తూ ఉండొచ్చు, ఒకరోజు నీకు బాధపడే రోజులు వస్తాయి. ఈరోజు నీకు అన్ని కుదిరిండొచ్చు, ఒకరోజు డాక్టర్లే చేతులు ఎత్తేసి నా వల్ల కాదు, రేపు గడిచేంత వరకు ఏ మాట చెప్పలేనైన మాట డాక్టర్ నోట వచ్చినప్పుడు నీ సంకట కాలంలో నువ్వు కూడా ఏం చేస్తావో తెలుసా? ఒకప్పుడు దేవుడు డోర్ దగ్గర నిలబడి దినమెల్లా ఎలా అయితే డోర్ తట్టాడో, ఆ రోజు డాక్టర్ నా వల్ల కాదని చేతులెత్తేసిన రోజు నువ్వు కూడా చేతులెత్తి ప్రార్థన చేయడం మొదలు పెడతావు. ప్రభువా, అయ్యా, నాయనా, తండ్రి కాపాడయ్యా అని దినమెల్లా నువ్వు చేతులెత్తేసి ప్రార్థన చేస్తావు, కేకలు పెడతావు. అప్పుడు దేవుడు అంటాడు, ఏమంటాడంటే, మీరు నాకు మొర పెట్టుదు కానీ నేను ప్రత్యుత్తరము ఇయ్యను. ఏంటో తెలుసా? నువ్వు చేసినట్టే నీకు చేయబడుతుంది. ఒకరోజట పౌలు గారిని ఆ లుస్త్రాన్ అనుకుంటున్న ఒక ప్రాంతంలో కుక్కలా కొట్టి చచ్చాడు అనుకుని ఈడ్చుకొని పోతాడు. మరుసటి రోజు ఏం చేస్తాడట పౌలు గారు? ఇలా గాయాలన్నిటి తుడుచుకొని పక్క ఊర్లోకి వెళ్ళి సేవ చేస్తూ ఉంటారు. శిష్యులందరూ వచ్చి అడుగుతారట, ఏందయ్యా నిన్ననే కదా నేను కుక్కను కొట్టినట్టు కొట్టారు, ఏంది పరిస్థితి అంటే, అప్పుడు పౌలు గారు నవ్వుతూ ఒక మాట అన్నాడు. ఏమంటే, ఇలా కొట్టించుకోవడం నాకు పెద్ద కథ ఏమీ కాదు, ఇది నా వాడుక. ముఖం మీద ఉమ్మేసుకోవడము, దగ్గర కొడరా దెబ్బలు అనుభవించడము, పస్తులు పడుకోవడము, ఓడ పగలడాలు, సలిగి ఇబ్బంది పడ్డాలు, తరచుగా ఉపవాసాలు చేయడాలు, ప్రార్థనలు, జాగారాలు, ఇవన్నీ నాకు కొత్తవి కాదు, ఇవే నా వాడుక. క్రైస్తవుడి జీవితంలో భక్తి నీతి క్రియలు ఏమైపోవాలంటే వాడుక. పాపపు క్రియలు ఇడిచిపెట్టి నీతి క్రియలను మనం ఏం చేసుకోవాలి? ఇప్పటి నుంచి వాడుక చేసుకోవాలి. ఇప్పటి నుంచి మనం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడో ఒకసారి చేస్తే తప్పుడు పని, రోజు చేస్తున్నామంటే దానికి మనం ఏమంటామో తెలుసు, అది వాడుక. మోహం చూపులు ఎప్పుడో ఒకసారి చూసినామంటే తప్పు అయిపోయింది అని మొరపెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు ఉన్నది మన జీవితాల్లో ఉన్నది ఎప్పుడో చేసే తప్పుడు పనులు కాదు. మన క్రైస్తవ జీవితాల్లో కనపడే ఏంటో తెలుసా? పాపాలే వాడుకగా చేస్తున్నాం, పాపాలే అలవాటుగా చేస్తున్నాం. ఉదయం 9 అవుతానే డ్యూటీకి వెళ్ళడం ఎలా అయితే వాడుక అయిపోయిందో, ఈ శరీరంలో ఒక కోరిక పుట్టగానే నిలబడతాం, కొద్దిసేపైనా శోధన సహిస్తాము, శోధన జయించడానికి ముందడుగేద్దామన్నది లేదు. శోధన పుట్టిందా తప్పు చేయాల్సిందే, లోపలికి ఆశ వచ్చిందా తన కోరిక నెరవేర్చుకోవాల్సిందే. ఇది ఎట్ట అయిపోయిందో తెలుసా? మన జీవితాల్లో వాడుకలు అయిపోయాయి. లాజరు గారు చచ్చిపోయి శవంగా ఆడ పడుకున్నాడట. యేసుక్రీస్తు పిలిచాడట, లాజరు బయటికి రాని. ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ? నరకంలో అంటే పాతాళంలో పరదేశంలోంచి పరిగెత్తుకుంటూ వచ్చింది ఆత్మ. యేసుక్రీస్తు వారి మాట శవం చెవులో పడగానే పాతాళంలోంచి ఆత్మ పరిగెత్తుకుంటూ వచ్చే, మనం ఆ పాపం అనే బురదలోంచి బయటికి రాలేమా? ఆ లోకం నుంచి ఇంకా మనం బయటికి రాలేమా? రాగలం. ఎందుకు? మనం ప్రయత్నం చేయట్లేదు, అంతే. ప్రయత్నం చేసి అవుతుంది, అన్నీ అవుతుంది.
దావీదు గారు కూడా నిబంధన చేసుకుని ఒకసారి పొరపాటు చేశాడు కదా, నెక్స్ట్ సారి ఏమని నిబంధన చేసుకున్నాడు, నా కన్ను నన్ను అభ్యంతరపరుస్తుంది కాబట్టి కానీ ఆ కంటిని నరికేశాడు. ఎలా నరికేశాడు అంటే, దేవా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు నేను త్రిప్పేసుకుంటాను, అయిపోయింది ఇంకంతే. వెంటనే తన కంటిని నరికేసుకున్నాడు దావీదు. ఆనాడు యోబు గారు ఎలా అయితే తన కంటిని నరికేసుకున్నాడో, దావీదు గారు ఎలా అయితే తన కంటిని నరికేసుకున్నాడో, ఈరోజు మన జీవితంలో పనికి మాలిన ప్రతి తీగను మనం ఏం చేసుకోవాలి, నరికేసుకోవాలి. ఎందుకంటే నరికేసుకోకపోతే ఇదే మనల్ని నరకానికి తీసుకువెళ్తుంది. ఆడు మహా అంటే చంద్రమండలం మీద జెండా పాతగలడు. ఆడు బతికి ఉంటే ఆడి గుండెల మీద కూడా ప్రభు జెండా ఎవడు నాటగలడో తెలుసా? బతికి ఉంటే క్రైస్తవులైన మనమే నాటగలం. ఎందుకంటే ప్రతి హృదయము ప్రభుకే అంకితం కావాలి, ప్రతి జెండా ప్రభుకే కావాలి. అప్పుడప్పుడు నాకు ఎంత వచ్చుంటుందంటే, పాతరా క్రీస్తు జెండా ప్రతి హృదయం మీద ఎవడడ్డం వచ్చాడో మళ్ళీ చూద్దామన్నట్టుగా ఉంటుంది. నాకు అంత పౌరుషం వచ్చేది. ఎవడు కనపడినా కానీ ఏదో ఒక విధంగా ఆ వ్యక్తికి వాక్యం చెప్పాలి, ఆ హృదయం ప్రభువుకు అప్పచెప్పాలి. ఆ హృదయం మీద ప్రభు జెండా రెపరెపలాడే విధంగా క్రైస్తవులమైన మనము చేసి తినాలి. ఇలాంటి రాజభక్తులు కావాలి. తప్పు చేసి వచ్చి మందిరంలో కూర్చొని దేవుని వాక్యం వింటూ ఉంటే ఆ మాట నీ గుండెలకు సూటిగా తగిలినప్పుడు నీ అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏం ముట్టాలో తెలుసా? చెమటలు బట్టి వణుకు పుట్టాలి. దేవుని మాటలని భయపడాలి. అప్పుడు దేవుడికి మనం నచ్చుతామండి. ఇక్కడ కూర్చున్న మీకు ఏ రోజైనా కానీ మీ జీవితాలను బట్టి, ప్రభువా నేను కూడా నశించిపోయేట్టుగానే ఉన్నానయ్యా, నేను కూడా నా బ్రతుకు దిగజారిపోయేట్టుగానే ఉందయ్యా, నేను కూడా ఎందుకో ఈ మధ్య ఇటు తయారైపోతున్నాను ప్రభువా, నీకు అసలు చింత లేదా ప్రభువా, నా పట్ల దయ చూపించయ్యని మోకాలేసి ఒక్కసారైనా హృదయపూర్వకంగా ప్రార్థన చేసిన దాఖలాలు ఉన్నాయి మనకు? ఒక్కసారైనా చూద్దా? మనకు కూడా చింత ఉండాలండి. ఎందుకంటే మనం కూడా ఏమైపోకూడదో తెలుసా? నశించిపోకూడదు. దేవదూతలు వచ్చా నాకు అసూయ ఎక్కువ. పని వాళ్ళు ఇవే ఇంతగా అరుస్తూ ఉంటే దేవుని కోసము, పని వాళ్ళు ఇవే ఇన్ని కేకలేచ్చంటే దేవుని కుమారుణ్ణి బాప్తిజం తీసుకొని దేవుని పక్షాన నిలబడ్డవాడిని నేను అరవకపోతే ఎవరితో? నా ప్రభువు కోసం నేను కేకలేయకపోతే ఎలా? నిజంగా అప్పుడు అనిపించింది, ఇక నుంచి దేవదూతలో నేను చూసుకుందాం అనుకున్నాను. నేను కూడా ప్రభు కోసం కేకలేస్తాను. ఎంతవరకు వేస్తానంటే నాలో ఊపిరున్నంత వరకు నా ప్రభువు కోసం వేసే కేక ఆగను కూడా ఆగదు. నేనే కదా, నా వాళ్ళందరూ ఒకటే, ఇక్కడ నా సహోదరులందరూ ఒకటే. మా ఊపిరిలో చివరి శ్వాస ఉన్నంత వరకు ప్రభువు కోసం కేకలు వినపడతానే ఉంటాయి ప్రొద్దుటూరులో. ఇప్పటి నుంచే కదా, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ఒక రోగం మనలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఈ తెల్ల రక్త కణాలు ఏమైపోతుంటాయంటే ఆ రోగంతో పోరాడుతుంటాయి. విచిత్రం ఏంటంటే సచ్చేంత వరకు పోరాడతాయి కానీ తను బ్రతికి ఉంటే లోపలికి ఆ రోగాన్ని ఎంటర్ కానియో, అవి బతికి ఉన్నాయంటే లోపలికి రాయనాయో. అది లోపలికి వచ్చిందంటే ఇది ఏమైపోయి ఉంటుంది తెలుసా? ఆ టైంలో చచ్చిపోతేనే అది లోపలికి వస్తుంది. ఇది సావకపోతే ఆ రోగాన్ని లోపలికి రానివ్వదు. ఒక తెల్ల రక్త కణం మనకు నేర్పించే ఒక గొప్ప విలువైన ఆత్మీయమైన సంగతి ఏంటో తెలుసా? నా జీవితంలో కూడా మనం నేర్చుకోవాల్సింది ఇదే. మనం బతికి ఉన్నాము అని అంటే, ఆత్మగా ఈ శరీరంలో మనం ఉన్నాము అంటే పాపాన్ని మాత్రం లోపలికి రానిచ్చకూడదు. ఒకవేళ పాపం లోపలికి రావాలనే ప్రయత్నం చేస్తుందంటే ఆ లోపలికి మనం చచ్చిపోయేనా ఉండాలి. మనం బ్రతికి ఉండగానే లోపలికి పాపం వచ్చిందంటే ఆత్మలమైన మనము శరీరంలో శాతగాని వాళ్ళమే. ఒక మాటలో చెప్తాను, మనము ఎవరికి భయపడాలో తెలుసా? ఎవడో మన శరీరాన్ని చంపే ఆడికి కాదట, ఒక రాజకీయ నాయకుడికి కాదట, ఒక రౌడీ షీటర్కి కాదట మనం భయపడాల్సింది. ఆత్మను శరీరాన్ని రెండింటిని కలిపి నరకంలో కాల్సే మన ప్రభు అయిన దేవునికి భయపడాలి. ప్రతి చిన్న నలుసును మనం ఏం చేసుకోవాలో తెలుసా? తీసేసుకోవడానికి ప్రయత్నించాలి. దేవుని దెబ్బట ఏదో ఒకరోజు నువ్వు నిలబడతావు, నేను నిలబడతాం. ఆ యేసుక్రీస్తు వారి న్యాయ పీఠం ఎదుట మనం నిలబడినప్పుడు దేవుని దగ్గర తల దించుకునేలా చేసేటేంటో తెలుసా? రహస్యంగా ఎవరు చూడని టైంలో మనం చేసిన పనికి మాలిన పనులు ఉంటాయి చూసినారా? నిజంగా చెప్పమంటుంది, దేవుని దగ్గర తల దించుకునేలా చేస్తాయండి. నిజంగా చెప్తాడ. ఎవరు చూడలేదులే, రహస్యంగా ఉన్నానులే అని మనం తప్పు చేయడానికి వేసిన ఆ మొదటి అడుగు. ఈ కోరికలు కూడా ఎలాంటివి అంటే, అందరి మధ్యలో ఉన్నప్పుడు కోరికలు ఏం పెద్దగా పుట్టవట. నిజంగా మన ఆత్మీయ జీవితంలో నేను గ్రహించిన గొప్ప విషయం ఏంటంటే, అందరూ ఉన్నప్పుడు మనం చాలా పర్ఫెక్ట్గా ఉంటామండి.
కానీ ఎవరు లేకుండా ఒంటరిగా ఉన్నప్పుడు మన శరీరంలో ఉన్న కోరికలు ఎలా పొంగుతుంటాయి తెలుసా? పొయ్యి మీద పాలు పొంగినట్టు బాగా బుసలు కొడతా పెరుగుతూ ఉంటాయి కోరికలన్నీ. మన శరీర కోరికలు కూడా ఎట్లాంటివి తెలుసా? ఉవ్వెత్తున ఒక్కోసారి గట్టిగా పొంగిపోతాయి, చాలా ఉవ్వెత్తు స్థాయికి వచ్చాయి. అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? పాల మీద నీళ్లు జట్టి పొంగుని ఎలా అయితే అణిచేసామో ఈ శరీరంలో పుట్టే తప్పుడు కోరికలను కూడా మనం ఏం చేయాలి తెలుసా? జీవజలమైన వాక్యాన్ని అలా చల్లి ఈ కోరికలను ఏం చేయాలట? అణిచేయాలి. ఎవరో ఒక ఆయన ఒక మంచి మాట అంటాడు. ఏమంటాడంటే నాకు నవ్వు వచ్చింది. పుట్టేటప్పుడు పేదోడుగా పుట్టినా పర్లేదట, సచ్చేటప్పుడు మాత్రం పేదోడుగా సాగకూడదట. అంటే బతుకుకాలం అంతా ఏం సంపాదించుకోవాలి? డబ్బులు సంపాదించుకోవాలని చెప్పాడు. కానీ నేనేం చెప్తానో తెలుసా? పుట్టిన కొంతకాలం నీకు పాపం ఉన్నా పర్లేదు, కానీ సచ్చేలోపు నీలో ఏమి ఉండకూడదు తెలుసా? పాపం లేకుండా చూసుకోవాలి. అలా పాపం లేకుండా చూసుకుంటేనే నీకు పరలోకం గేట్లు ఓపెన్ అవుతాయి. ఒకవేళ ఆ పాపంతో నువ్వు చచ్చావనుకో, పరలోకం గేటు కాదు కదా, పాతాళం అనే గేటు నీ కోసం ఎదురు చూస్తాం. ఇంత చిన్న లోపాలు తమ జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు చాలామంది కనపడుతుంటారు. ఆ రోజట ఏదో ఒక రోజు యేసుక్రీస్తు మధ్య ఆకాశానికి వచ్చి నిలబడతాడు. ఇది వాస్తవం, ఇది 100% జరిగే భవిష్యత్తు. ఖచ్చితంగా ఏదో ఒకరోజు ఆ మధ్య ఆకాశంలోకి వచ్చి ప్రభువు నిలబడితే అప్పుడు సకల జనులు ఆయనను చూసి ఏం చేస్తారట? రొమ్ము కొట్టుకుంటూ ఉంటాడు. అయ్యో యేసుక్రీస్తు వారి నిజమైన దేవుడు అని మా సేవకులు మా ఊరికి వచ్చి గొంతు సించుకొని అరిచి చెప్పినా కానీ మేము ఆ రోజు లెక్క చేయలేదు. ఆ రోజు సేవకులు వచ్చి యేసుక్రీస్తే సర్వోన్నతుడైన ఆ దేవుడు మా కోసం ప్రాణం పెట్టిన ఆయన అని ఎంత గొప్పగా చెప్పినా మేము వినకపోతే ఈరోజు వచ్చి మధ్య ఆకాశంలో నిలబడ్డాడే. అయ్యో మా జీవితాలు ఎందుకు ఇలా తగలబడిపోయాయే, ప్రభువా మమ్మల్ని కాపాడు, ప్రభువా మా పట్ల దయ చూపించానంటే ప్రభు నిన్ను చూసి నన్ను చూసి ఒక మాట అంటారట, మీరెవరో నాకు తెలియదు. నిజంగా ఒక మాట చెప్పుకుంటారండి, యేసుక్రీస్తు వారి నోట ఆ మాట వచ్చింది అని అంటే ఇక నీ జీవితం నా జీవితం అంతటితోనే ముగిసిపోయినట్టే. నిజంగా ఎంతోమంది ఇలా హాస్పిటల్కి వెళ్ళి తిరిగి క్షేమంగా ఇంటికి కూడా రాలే. కానీ నేను కూడా ఎన్నోసార్లు నా సిచ్యువేషన్ బాగలేక మరణశయ్యలో పడుకోవాల్సిన సిచ్యువేషన్లో ఎన్నోసార్లు నేను కూడా హాస్పిటల్కి వెళ్ళాను. కానీ దేవుడు దయ వల్ల నేను క్షేమంగా తిరిగి వచ్చాను. వచ్చిన నేను ఎలా బతకాలో తెలుసా? హిజ్కియా ఎలా అయితే నమ్మకంగా బతికాడో, ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన ఈ శేష జీవితాన్ని నిమ్మలంగా బతుకుతానయ్యా, నీకోసమే బతుకుతానయ్యా, నీకోసమే యథార్థంగా జీవిస్తానయ్యా. ఎంతోమంది హాస్పిటల్కి అయితే పోతున్నారు, క్షేమంగా ఇంటికి రాలేదయ్యా, నేను మాత్రమే క్షేమంగా ఇంటికి వచ్చాను, నేను మాత్రమే హ్యాపీగా ఉన్నాను, నీకోసమే బతుకుతానయ్యా అని చెప్పేసి ఒక హిజ్కియా ఎలాంటైతే నమ్మకంగా గట్టి నిర్ణయం తీసుకొని మరణం వరకు తన శేష జీవితాన్ని అంతా దేవుల్లో గడిపాడో, ఈరోజు మనం కూడా ఒకటే నేర్చుకోవాలి. మన శేష జీవితం అంతా ఎవరి కోసం బతకాలో తెలుసా? దేవుని కోసం బతికేయాలి. ప్రేమ దేవుని వల్ల ఎడిచిపెట్టకూడదండి. తప్పు చేయడానికి ఒక సిచ్యువేషన్ వస్తుంది. ఈ శరీరం ఏమంటుంటుందో తెలుసా? ఆ కోరిక అనుభవించాలి, ఆ తప్పు చేయాలి, ఆ తప్పు వైపు నువ్వు వెళ్ళాలని లాక్కొని వెళ్తూ ఉంటుంది. కానీ లోపల ఆత్మగా మన ఆత్మ ఏమని చెప్తుంటుందో తెలుసా? అనే తప్పు చేయొద్దురా, వెళ్ళకూడదురా. మళ్ళీ నువ్వు దేవుని మందిరానికి వెళ్తే మోకాలు వచ్చే దేవుని దగ్గర కుమిలిపోవాలరా, బాధపడాలరా. ఇప్పుడు మాత్రం ఆ తప్పు చేయొద్దురా అని ఆత్మ చెబుతూ ఉంటుంది. కానీ చాలాసార్లు 100% సార్లు ఈ శరీరం ఎలా అయితే ఈడ్చుకొని వెళ్ళి ఆ తప్పు మనతో ఖచ్చితంగా జయిస్తూ ఉంటుంది. కోరాహు కుమారులకు దేవుడిచ్చే చిన్న పని ఏంటంటే ద్వారబంధాల యొద్ద కాపలా ఉద్యోగం ఇచ్చాడు. మన భాషలో చెప్పాలంటే వాచ్మెన్ ఉద్యోగం ఇచ్చాడు. కానీ వీళ్ళు ఎట్ట ఫీల్ అయ్యారో తెలుసు? దాన్ని కూడా దేవుడు చిన్న పని ఇచ్చినా కానీ ఎంత ఆనందంగా అయ్యొచ్చానంటే, దేవా నీ మందిరావరణంలో ఒక్క దినము గడిపిన 1000 దినాల కంటే మాకు శ్రేష్టం. ఎంత మురిసిపోయాడు చిన్న పని ఇచ్చినా కానీ. మనం కూడా దేవుడు ఒక్కొక్కసారి పని అప్పచెప్తుంటాడు. చిన్న పని చెప్పినా, పెద్ద పని చెప్పమంటే ఎవరైనా చేస్తాడు. ఏంటి వాక్యం చెప్పడం, పాటలు పాడడం, ప్రార్థన చేయడం. చిన్న పని చెప్పినా అనుకో, బా కసులు వేయాలా, నేను చేయాలా ఈ పని, బండలు కడగాల నేను ఈ పని. కానీ కోరాహు కుమారులు మనకు నేర్పించే విలువైన పాఠం ఏంటో తెలుసా? చిన్న పని అయినా కానీ సంతోషంగా చేయాలి. మ్యాథమెటిక్స్ చదివే వాళ్ళకు బాగా అర్థమవుతుంటాయి. మన జీవితాలు ఎలాంటివి అంటే మన జీవితాలు 0 లాంటివి అనుకోండి.
ఈ సున్నా పక్కలో మరొక సున్నా వచ్చి నిలబడ్డది అనుకోండి, దానికి ఏమైనా విలువ ఉంటుందా? ఈ సున్నా పక్కలో ఎన్ని సున్నాలు వచ్చి నిలబడినా, 1 వచ్చాయి, 2 వచ్చాయి, 3 వచ్చాయి, 10 సున్నాలు వచ్చి నిలబడ్డాయి అనుకో, దాని విలువ ఏంటో తెలుసా? సున్నానే. 10 సున్నాలు పక్కన వచ్చి నిలబడినా దాని విలువ సున్నానే. అదే 10 సున్నాల పక్కలో అన్నిటికంటే ముందర 1 వచ్చి నిలబడ్డది అనుకో, అప్పుడు దాని విలువ ఏమవుతుందో తెలుసా? సున్నాలు కాస్త వేలు అవుతుంటాయి, లక్షలు అవుతుంటాయి, కోట్లు కూడా అవుతుంటాయి. మన జీవితాలు కూడా సున్నా లాంటివే. కానీ మన పక్కలో మన ప్రభు వచ్చి నిలబడ్డాడు అనుకో, మన జీవితానికి అంత విలువ ఉంటుందో తెలుసా? అబ్బో, మన జీవితానికి చాలా గొప్ప విలువ తయారవుతుంది. ఎప్పుడంటే మన జీవితం పక్కలో ఎవరు వచ్చి నిలబడాలి? యేసుక్రీస్తు వారు వచ్చి నిలబడాలి. ఎప్పుడైనా విజయ్ కుమార్ హాల్ దగ్గరికి ఒకసారి వెళ్ళి చూడండి. పొద్దున్నే హాల్ దగ్గర నిలబడుకుని దారిని పోయే అటు పోయేవాడు ఇటు పోయేవాడితో ఆ పని కోసం నిలబడుకున్నవాడు ఎలా బతిమాలుకుంటాడో తెలుసా? అయ్యా, మీ ఇంట్లో ఏమైనా పని ఉందా? అవసరమైతే పొద్దున్న 7 నుంచి సాయంత్రం 7 వరకు నువ్వు ఏ పని చెప్పినా చేస్తా బతిమాలుకుంటుంటాడు. అయ్యా అయ్యా నా కోసం పని ఇవ్వయ్యని బతిమాలుకొని పని సంపాదించుకుంటాడు. ఒకవేళ నీ ఇంట్లో అసహ్యమైన పనే ఉన్నా కానీ, నీ పెరటి తోటలో దరిద్రమైన పని ఉన్నా కానీ, అయినా కానీ నాకేమి ఇవ్వాలి నువ్వు? పని ఇవ్వయని అడుక్కొని దాహంతో పనిని సంపాదించుకుంటాడు. నేను ఓపెన్గా మీతో ఒక మాట అంటున్నాను, వాడు అడుక్కుంటూ పని సంపాదించుకున్నాడు కదా. ఎప్పుడైనా కానీ అయ్యా నాకు దేవుని మందిరంలో కానీ దేవుని పనిలో నాకంటూ ఒక చిన్న పని అయినా ఇవ్వండి అని అడుక్కొని దేవుని పని ఒక్కరోజున సంపాదించుకున్నాం మనం. అడుక్కొని బాప్తిజం ఇచ్చి యోహాను గారు మొదట ఉన్నా కానీ చివరివాడైపోయాడు. అపోస్తుడైన పౌలు గారు చివరిలో వచ్చినా కానీ ఏమైపోయాడు? అపోస్తులతో కలిపి సమవుజ్జిగా మొదటగానే పరిగెత్తా ఉన్నాడు. మన ఆత్మీయ జీవిత యాత్రలు కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి. నువ్వు బాప్తిజం వెనకల తీసుకున్న ఈ ఆత్మీయ జీవితం ఒకవేళ లేటుగా ప్రారంభించినా కానీ పరిగెత్తాలి. ఎలా పరిగెత్తాలంటే, ఒకవేళ నువ్వు ముందే తీసుకున్నావా పరిగెత్తు, వెనకనే తీసుకున్నావా ఇంకా ఎక్కువగా పరిగెత్తు, ఆసక్తితో పరిగెత్తు. ఎలా చేసుకోవాలంటే అందరితో సమవుజ్జిగా పరిగెత్తాలి. మనం పరలోకాన్ని చేరుకునేంతో పరిగెత్తాలి. ఇక్కడ నువ్వు పరిగెడితే మళ్ళీ ఎక్కడ నిలబడతావు? ఆ పరలోకం అనే వరుస క్రమంలో నిలబడతావు. ఎలా నిలబడాలంటే ఆ వరుస క్రమంలో దేవుడికి మహిమకరం వచ్చే లైన్లో మనం నిలబడాలి. ఒక మాట చెప్పబడ్డారండి, లోకంలో మనం తప్పిపోతున్నాం అనుకోండి, దేవుడు మన చేయి పట్టుకున్నాడంటే మరీ పాతాళమంత బురద కూపంలో ఉన్న నువ్వు బయటికి వస్తావు. దేవుడు చేయి పట్టుకున్నా అంటే అక్కడి నుంచైనా బయటకు వస్తావు. పట్టుకోవాల్సిన దేవుడే చేయి ఇడిచిపెట్టాడు అనుకోండి, మనల్ని పైకి తీసేవాడు ఎవడు? తండ్రి అయినా దేవుడు ఇడిచిపెడతలే అని యేసుక్రీస్తు వారు జాలిపడి ఏమన్నా పట్టుకుంటాడా? ఒక మాట చెప్పమంటుంది, తండ్రి అయినా దేవుడు ఇడిచిపెట్టాడంటే యేసుక్రీస్తు వారు కూడా ఏం చేస్తాడు? ఇడిచిపెడతాడు ఖచ్చితంగా. యేసుక్రీస్తు వారు ఇడిచిపెడతలే పోతే పోనీలని పరిశుద్ధాత్మ దేవుడు ఏమైనా పట్టుకుంటాడా? లేదు. తండ్రి ఏది చేస్తాడో కుమారుడు అదే చేస్తాడు, కుమారుడు ఏది చేస్తాడో పరిశుద్ధాత్మ దేవుడు. వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళంటే వాళ్ళందరూ ఒకటే. దేవుడు దయ చూపించాలంటే యేసుక్రీస్తు వారు దయ చూపించాడు, యేసుక్రీస్తు వారు దయ చూపించాలంటే పరిశుద్ధాత్మ దేవుడు దయ చూపించాడు. అన్నీ తెలిసి కూడా మనం తప్పు చేసామంటే బైబిల్ ఏమంటారో తెలుసు? దానిని సాహసించి వాళ్ళు తప్పు చేశారు. తెలుసు, అది తెలిసినా కానీ ఏం కాదులే. ఈ ధోరణి మనకు కరెక్ట్ కాదు. దేవుడు కొంతవరకు సహిస్తాడు, కొంతవరకు ఓపికగా ఉంటాడు. ఎంతవరకు క్షమించాలో అంతవరకు క్షమిస్తాడు, ఎంతవరకు ఓపికగా ఉండాలో అంతవరకు ఓపికగా ఉంటాడు. నువ్వు లిమిట్ దాటిపోయావంటే ఆయన చేతుల్లో ఉన్నంతవరకు చేస్తాడు. అంటే జిగట మట్టిగా ఉన్నంత వరకు కుండ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అది ఎండిపోయి అంత పూర్తిగా అయిపోయిన తర్వాత, పగిలిపోయిన తర్వాత ఆయన అది ఏమైపోయింటుంది? చేజారిపోయింది, చేయడానికి అవకాశం లేదు. అట్లప్పుడు ఆయన ఏ ప్రయాస పడలేడు. అలాంటి వాడిని నూతన పరచడము అసాధ్యము. ప్రారంభంలో జిగట మట్టిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు పడిపోయినా దాన్ని నిలబెడతాడేమో, కానీ అంతా రెడీ అయిపోయిన తర్వాత, అంత ఫుల్ఫిల్ అయిపోయింది, ఇక ఇది పనికి వస్తుంది అని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రెడీ అయిన తర్వాత అది పడిపోయింది అనుకో, పగిలిపోయింది అనుకో, దాన్ని తీసి పక్కన పెడతాడు తప్ప మళ్ళీ ఏదో ఒక పనికి లేని వాడుకుంటాడా? మనం కూడా ఆత్మీయ జీవితం ప్రారంభంలో కొత్తలో వస్తున్నప్పుడు పడిపోయినా మళ్ళా ప్రభువు అన్నా, పడిపోతే ప్రభువు అన్నా సరే మన పట్ల దయ చూపిస్తాడు. కానీ గుర్తుపెట్టుకోండి, దేవునికి సంబంధించిన అనుభవ జ్ఞానము పొందిన తర్వాత మరలా తప్పిపోతే అలాంటి వాడిని నూతన పరచుట సాధ్యం. నువ్వు మొర పెట్టే మొర ఎక్కడికి చేరాలో తెలుసా? పరలోకం గేటు ఆవత్తల పడాలంటే
నువ్వు చేసే రోదన ఎలా ఉండాలి తెలుసా? నువ్వు చేసే ఆవేదన ప్రార్థన ఎలా ఉండాలి తెలుసా? హృదయాంతరంగంలో నుంచి నీ హృదయ గోడలు పగలగొట్టుకొని పెదాల నుంచి వచ్చే ప్రార్థనలు దేవుడికి నచ్చవేమో, కానీ హృదయ గోడలు పగలగొట్టుకొని బయటకు ఒక ప్రార్థన వస్తుందని చూసినా మనస్ఫూర్తిగా ఆ ప్రార్థనే పరలోక గేట్లు పగలగొట్టుకుని ఆ పక్కన పోయి నిలబడతాడు. ఆ ప్రార్థన కావాలి దేవుడికి, ఆ ప్రార్థన కావాలి నీ పిల్లల కోసం, నీ వాళ్ళ కోసం. భూమి మీద నువ్వు పరలోకం పోవడానికి ఎంతవరకు అవకాశం ఉంటుందో తెలుసా? నీ ఆఖరి గుండె సప్పుడు కొట్టుకుంటుంది అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా నీకు ఒక అవకాశము ఉంది. ఆ ఒక్క గుండె సప్పుడు కొట్టుకోవడం ఆగిపోయిందా, ఇక నీకు భూమి మీద ఎలాంటి అవకాశము లేదు. నీ గొంతులో శ్వాస నిశ్వాసలు ఇంకా ఆడుతున్నాయంటే గుర్తుపెట్టుకో, నీ ఆఖరి శ్వాస వరకు నీకు అవకాశం ఉంది మారడానికి. ఆఖరి శ్వాస వరకు నీకు అవకాశం ఉంది. అదే ఆఖరి శ్వాస నీ గొంతులోంచి జారిపోయిందా, ఇక నీ ప్రాణం జారిపోయినట్టే, నీ ఆత్మ నరకంలోకి కూలిపోయినట్టే గుర్తుపెట్టుకో. అందుకే దేవుడు ఒక మాట అంటున్నాడు, నీ ఆఖరి శ్వాస ఆగేంత వరకు భూమి మీద నీకు అవకాశం ఉంది. విచిత్రం ఏంటంటే ఈ గుండె ఎప్పుడు ఆగిపోతుందో మనకు తెలియట్లా, ఈ ఆఖరి శ్వాస ఎప్పుడు జారిపోతుందో కూడా మనకు తెలియట్లా. దావీదు గారి జీవితాన్ని కంటిని కంట్రోల్ చేసింది ఏంటంటే ఆయన నోట్లో నుంచి వచ్చిన ఒక మాట. ఏంటనుకున్నాడు తెలుసా? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నిటిని తిప్పేసుకుంటాను. ఒక మాట దేన్ని కంట్రోల్ చేసిందో తెలుసా? రెండోసారి ఎన్నోసార్లు కళ్ళ ముందర అమ్మాయిలు కనిపించినాడు. ఆ రాజ్యంలో స్త్రీలకు తక్కువ, ఆ రాజ్యంలో అందగత్తెలు లేరా? అందగత్తెలు ఉండింటారు, ఆస్తిపరులు ఉండింటారు, సౌందర్యం కలిగిన స్త్రీలు కళ్ళ ముందర ఎంతమంది కనిపించినా ఒక్క మాట, ఏ మాటనో తెలుసా? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళను తిప్పి వేసుకున్నాను. మాట ఎందు తప్పలేదు కాబట్టి కంటి ఎందు కూడా దావీదు ఏమైపోలేదు, పడిపోలేదు. గుర్తుపెట్టుకుని, ఎవడైనా మాట మీద నిలబడాలి. ఎప్పటికైనా గుర్తుపెట్టుకుని, ఏ మాట మీద నిలబడాలంటే దేవునికి మనం ఇచ్చిన మాట మీద. ఎవడైనా మాట ఎందు తప్పకపోతే తన సర్వ శరీరాన్ని ఏం చేయొచ్చటాక? స్వాధీనంలో కంట్రోల్ చేయొచ్చు. ఎప్పుడు తెలుసా? మాట మీద ఆయన తన కుటుంబాన్ని ఎలా కట్టుకున్నాడు తెలుసా? ఎలా కట్టుకున్నాడు? తాగుతున్నాడని రోడ్డు ఎక్కేమన్నా తిట్టాడని బతుకెప్పుడు మారుతాడు వాళ్ళ నాన్నను? లేదు. కుటుంబాన్ని మార్చుకోవడం అంటే ఏంటో తెలుసా? ఇంట్లో గుచ్చుకు పెట్టుకొని కన్నీళ్ళు కార్చైనా కానీ నిజంగా ఆ యవనస్తుడు నాకంటే 2-3 ఏళ్ళ పెద్దోడు, ఒక యవనస్తుల యొక్క పౌరుషం ఎలా ఉంటుందో తెలుసా? ఏ విషయంలో తల దించరు, అసలు తగ్గను కూడా తగ్గరు యవనస్తులు. కానీ ఆ యవనస్తుడైన బ్రహ్మ అయిన సహోదరుల యొక్క తెగింపు నాకు ఎంత బాగా నచ్చిందో తెలుసా? ఎంత తెగింపు నచ్చిందో తెలుసా? వాళ్ళ నాన్నను కాపాడుకోవాలని వాళ్ళ నాన్న మోకాళ్ళ వరకు దిగజారాడు. వాళ్ళ నాన్నను కాపాడుకోవాలని వాళ్ళ నాన్న కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. వాళ్ళ నాన్నను నరకం నుంచి తప్పించుకోవాలని తన కన్నీళ్ళ నుంచి కన్నీళ్ళ జాలువార్చి నాన్నను కాపాడుకున్నాడు. నీ ఆస్తులు, నీ సంపాదన, నీ ధనరాశులు ఏవి నిన్ను పరలోకంలో కూర్చోబెట్టలేవు. ఏది కూర్చోబెడతావు తెలుసా? నీ ముందర దేవుని వాక్యము తాండవం ఆడుతుంటుంది చూసినారా? నీ హృదయాల మీదకి వచ్చి నీ బ్రతుకును మార్చడానికి పాస్టర్ గారు మాట్లాడే ప్రతి మాట నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్తుంది. నీ హృదయాన్ని బద్దలు కొట్టి నీలో ఉన్న కల్మషాన్నిన్నిటిని కడిగేసి నిన్ను పరలోకంలో కూర్చోబెట్టగలిగింది ఈ వాక్యం ఒక్కటే. కానీ నువ్వేం చేస్తున్నావు? వాక్యాన్ని ఇడిచిపెట్టి సంపాదన అంటూ పరిగెత్తా ఉండవు. వాక్యాన్ని ఇడిచిపెట్టి లోకం వెంట పరిగెత్తున్నావు. వాక్యాన్ని ఇడిచిపెట్టి లోకం అంట తిరుగుతూ ఉంటే నీకు పరలోకం దక్కుతుందా? లేదు. ప్రేమన దేవుని వల్ల మంచి గుణవతట, గుణంతో పాటు జ్ఞానం కలిగినదట, జ్ఞానంతో పాటు సుందరమైనదట, అందమైనదట. ఒకటి ఆమె రూపసి, అందగత్య, మంచి గుణగణాలు కలిగినది, మంచి జ్ఞాన వివేకాలు కలిగినది. ఒక స్త్రీకి, సంపూర్ణమైన క్రైస్తవ స్త్రీకి ఉండవలసిన గొప్ప లక్షణాలన్నిటిని ఒక స్తూపం మాదిరి తయారు చేసి, ఒక స్తంభం మాదిరి తయారు చేసి ఎలా ఉంటుందో తెలుసా? అగరు పోసిన ఆ గంధపు చెక్కలాగా ఎంత అద్భుతంగా ఉంటుందంటే, చూడ్డానికి అందమైన రూపము, మంచి గుణము కలిగినది, మంచి జ్ఞాన వివేకాలు కలిగినది, అన్ని విధాల ఒక స్త్రీకి ఉండవలసిన ప్రతి లక్షణం కలిగిన స్త్రీ ఒక ఆమె ఉన్నది. ఆమె అబీగయిలు. ఓడలో ప్రయాణం చేసే పరిస్థితులన్నీ దిగజారిపోయి ఉంటాయి. ఓడ తెరసాప దెబ్బకు పారిపోతూ ఉంటుంది. అయినా కానీ పరిస్థితులు దిగజారిపోతున్నా కానీ అందులో ఉంటున్న వాడు మాత్రం ఏమనుకుంటాడు? తన ఇష్టం వచ్చేట్టే అది నడవాలి. విడిచిపెడతాడు, దానిని విడిచిపెట్టాడు. నేను చెప్పినట్టే నడవాలంటాడు.
ఆత్మీయ జీవితంలో కూడా పరిస్థితులు మనం మార్చినప్పటికీ, పరిస్థితులు మనం దిగజారుతున్నప్పటికీ, ఒకవేళ పరిస్థితులతో పాటు నువ్వు దిగజారినావు అనుకో, నేనేమంటారు తెలుసా? ఒక మాటలో చెప్పంటే గాలిగాడు అని మాట్లాడు. గాలిని బట్టి మారే మనస్తత్వం. కానీ గాలిని బట్టి మారక మన ఇష్టం వచ్చినట్టు మనం నడిపించగలంటే అప్పుడు మనం గాలిగాడు కాదనేసి నావికుడు అంటాడు. నావికుడు ఏం చేస్తాడంటే గాలిని బట్టి మారడు, గాలిని బట్టి తన పరిస్థితులు మార్చుకోడు. తన ఇష్టము చొప్పున తనమనుకున్న గమ్యం వైపు మాత్రమే అంటాడు. మా నాన్న కూడా తాగుడు పోతాడేనండి. నేను యూనివర్సిటీలో చదువుతున్నానప్పుడు ఇంటికి వెళ్ళగానే మొట్టమొదటిసారిగా మా నాన్న కాళ్ళు పట్టుకొని అయినా మా నాన్నను మార్చుకోవాలనుకున్నాను. నేను యూనివర్సిటీలో ఉండగానే మా నాన్నకి ఏమైందో తెలుసా? యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయాడు. బ్రహ్మయ్య అన్న వాళ్ళ నాన్నను చూసినప్పుడల్లా నాకు ఎవరు గుర్తుకొచ్చింటాడో తెలుసా? మా నాన్న. ఈ బ్రహ్మయ్య అన్న వాళ్ళ నాన్నను కాపాడుకున్నాడు, నేనైతే మా నాన్నను కాపాడుకోలేకపోయాను. ఒకవేళ నాకు ఇదే విషయం ముందే తెలిసింటే నేను కూడా మా నాన్న కాల్లో ఏళ్ళో పట్టుకొని ఎలాగైనా నాకు మా నాన్నను కాపాడుకునేవాడిని. నిజంగా మా నాన్న చచ్చిపోయాడండి. ఇంకా మీ నాన్నలు బతికే ఉన్నారు కదా, మీ భర్తలు ఇంకా బతికే ఉన్నారు కదా, మీ కుటుంబాలలో ఇంకా నీ వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళు మారడానికి ఏ రోజైనా కాళ్ళు పట్టుకునే, అయ్యా ఇన్ని రోజులు మన పిల్లలను చూడయ్యా, ఇప్పటి నుంచైనా మారయ్యా, ఇక నుంచైనా మారయ్యా, ఇక నుంచి చర్చికి రాయ్యా, నీ నుండి నేను ఏం ఆశించనయ్యా, వచ్చి నాలుగు మాటలు వినయ్యా అని ఏ రోజైనా కాళ్ళు పట్టుకొని ఏడ్చిన దాఖలాలు ఉన్నాయా నీ భర్త కాళ్ళు పట్టుకొని? యేసుక్రీస్తు వారి కాళ్ళ మీద పడి, ప్రభువా నా బాల కంటే మా ఆయన కూడా చాలా దారుణంగా ఉన్నాడు, వాడు మూర్ఖుడే ప్రభువా, ఎంతోమంది సేవకులు వచ్చి వాక్యం చెప్తుంటే వాడు మారలేదయ్యా, వాడి జీవితం అంతేనయ్యా, చర్చికి రామని ఎన్నిసార్లు పిలిచినా సేవకుల ముందర కూర్చొని ఒక్క వాక్యం వినరాని బతిమాలుకున్నవాడు రావట్లేదు ప్రభువా, దయతో వాడిని క్షమించయ్యని నువ్వు మోకాలేసిన ప్రతిసారి ఒక అబీగయిలు దావీదు ఎట్లా ఎలా అయితే తన భర్త ప్రాణం కోసం గోజాడుకుందో, ఈ రాత్రికాల వేళ నుంచి నువ్వు ఎప్పుడు మోకాలేసినా, ఎప్పుడు ప్రార్థన చేసినా నీ బిడ్డల కోసమట, నీ భర్త కోసము, నీ కుటుంబం కోసము నీళ్లు కుమ్మరించిన నీ హృదయాన్ని కుమ్మరించి నీ చేతులెత్తి ఆ ప్రభు వైపు నీ పిల్లల ప్రాణం కోసం నువ్వేం చేయాలట? రేయి మొదటి జాముండి లేచి ప్రార్థన చేయి. యోబుకు దేవుడు అంటే ఎంత భయమో తెలుసా? తప్పుడు విషయం కళ్ళ ముందరకు వచ్చే వణుకు ఎక్కడి నుంచి పుడుతుందో తెలుసా? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఒంట్లో వణుకు పుడుతుంది. తప్పు చేసిన నా దేవుని ఆజ్ఞ ఏమవునో ఏమవునో ఏమవునో. ఆ భయంతో ఎంతవరకు బతికాడో తెలుసా? ఆ భయంతో సత్యంత వరకు బతికాడు. ఈ భయం దావీదుకు లేదు ప్రారంభంలో. బెస్తబా విషయంలో ఈ భయం దావీదులో లేదు, కానీ ఎవరిలో ఉందో తెలుసా ఈ భయము? యోబులో ఉంది. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఒంటిలో వణుకు ఉంది. ఏం భయం వణుకుంది? తప్పు చేయకూడదన్న వణుకు, దేవుడు చూస్తున్నాడన్న భయం ఉంది. యోబు లాంటి వణుకుతో భయం భక్తితో బతికే నికార్సైన మగాళ్ళు క్రైస్తవుల్లో కావాలి. కోరికలు అనుభవించాలని, జలసా జీవితాలు అనుభవించాలని పరిగెత్తంటాం. ఎంతకాలం పరిగెత్తామో తెలుసా? ఉచ్చొచ్చి మనం మెడకు సిగులుకునేంత వరకు పరిగెత్తాం. ఏదో ఒక టైంలో ఉచ్చొచ్చి దిగుతుంది. ఆ టైంలో ఉచ్చులో పడిన తర్వాత మనం ఎట్టుంటో గిలగిల్లాడి ఉచ్చు నుంచి బయటికి రావాలనుకుంటాం. మనం ఎంత విలవిల్లాడిపోతుంటే ఉచ్చు అన్నది మెడకేమవుతుంటో తెలుసా? గట్టిగా గీల్చుకోబోతుంటుంది. చివరికి ఎట్ట పరిస్థితుల్లో ఇంకా అసలు మనము చావా బ్రతుక అన్నట్టుగా ఇంకా మన పరిస్థితి ఎంత దిగజారిపోతుంది అంటే అది దిగజారిపోతుంది. కాబట్టి ఉచ్చుల జోలికి మాత్రం మనం పోకూడదు. ఎందుకంటే సులువుగా చిక్కును పెట్టి పాపాలు చాలా మన కళ్ళ ముందర కనపడదు. ఏ రూపంలో వచ్చాయో మనకు తెలియదు, అది ఏ రూపంలో వచ్చేదో మనకు తెలియదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పరలోకంలో దేవుని సభలో ఎవరి పేరు వినపడుతుంది? ఎవరి పేరు? యోబు గారి పేరు వినపడుతుంది. అదే ప్రముఖ సభలో, అదే పరలోక సభలో నీ పేరు నా పేరు ఒక్కరోజున వినపడుతుంది. ఒక్కరోజు ఆ పరలోకమైన సభలో నా కుమారుడు ఒకడు ఉన్నాడు, నీతిగా నిజాయితీగా బతుకుతున్నాడని ఆ పరలోకపు సభలో, ఆ మహోన్నతుని ఆ సన్నిధానంలో, ఆ సర్వోన్నతుడైన సభలో ఒక్కరోజైనా మన పేరు వినపడుతుందా? నికార్సుగా బతికేవాడు భూమి మీద నాకంటూ ఒకడు ఉన్నాడు. నువ్వు చచ్చిపోయినా కూడా ఏమైనా వినిపరావాలి తెలుసా? పరలోకంలో నా కొడుకు నింటే, లేదంటే నా కుమార్తె ఉనింటే ఈ సమయంలో ఈ తప్పు చేసేదే కాదు. నువ్వు చచ్చిపోయినా కానీ 1000 ఏళ్ళైనా కానీ నీ గురించిన మాట ఎక్కడ మోగుతూ ఉండాలో తెలుసా? పరలోకపు సభలో మోగుతూ ఉండాలి. అది కదా క్రైస్తవ భక్తి జీవితం అంటే. సచ్చేది ఎలాగో చచ్చిపోతాం 60 ఏళ్ళ తర్వాత, సచ్చేదేదో దేవుని కోసం బతికి చచ్చిపోతాం అంతే.
బతికినంతకాలం దేవుని కోసం బతుకుదాము, చచ్చిపోదాం. అవసరమైతే ఇంకా కుదిరితే దేవుని కోసమే చచ్చిపోదాం. ఈ రెండు దానికి తేడా బాగుంటుంది. ఒకటేంటి, బతికినంతకాలం దేవుని కోసం బతుకుదాము, చివరిలో చచ్చిపోదాం దేవుడు ఎప్పుడు పెడితే. ఒకవేళ అవసరం వచ్చిందా దేవుని కోసమే చచ్చిపోయి దేవుడున్న లోకంలో స్థానం చెప్పాలి. క్రైస్తవులు అంటే ప్రారంభ క్రైస్తవం మనకు నేర్పించిన పాఠం ఏంటి? ఆస్తులు సంపాదించుకోమనే. పౌలు గారు ఏం చెప్పాడు? లేదంటే భక్తులు ఏం చూపించాడు? మనకు చూపించిన మార్గం ఏంటి? ఆస్తులు సంపాదించుకోవాలని కాదు, సంఘాలు కూడగట్టుకోవాలని కాదు, డబ్బులు వెనకేసుకోవాలని కాదు. వాళ్ళందరూ మనకు చెప్పిన మాట ఒకటే, ఈరోజు మేము దేవుని కోసం తెగించి చచ్చిపోతున్నాము, రేపు మీరు కూడా ఇదే మార్గంలో రావాలి. మేము ఎలా అయితే చచ్చిపోయామో మీరు కూడా అలానే రావాలి. ఎందుకంటే మన జర్నీ ఎలాంటిదో తెలుసా? రక్తపు మడుగుల్లో అడుగులేసుకుని పోయే వాళ్ళే క్రైస్తవులు.